హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమరావతిలో హెచ్ఓడి వాటర్ అనేది అక్కడ ఫుల్ అయిపోయింది. దాన్ని ఆ వాటర్ని మొత్తం బయటికి తీస్తున్నారు ట్రాక్టర్లతో. అది ప్రత్యేక గుర్తాదారు ఇచ్చారు. ఆ వర్క్ ఎలా జరుగుతుంది ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం వీడియో చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురించి ఇవన్నీ మోటార్స్, ఆ మోటార్స్ ద్వారా మనం ఈ ట్రాక్టర్లు పెట్టుకొని ఆ నీడంతా తోడేస్తున్నారు. ఈ హెచ్ఓడి టవర్స్ అనమాట. ఇది 5 బ్లాక్స్ ఉంటాయన్నమాట. అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అయితే వేశారు స్లాబ్. వచ్చిన తర్వాత గవర్నమెంట్లో ఇది ఆగిపోయింది. అప్పటి నుంచి వాటర్ అంతా మొత్తం ఇక్కడ నిల్వ అయిపోయింది. సో ఇక్కడైతే బిల్డింగ్ వర్క్లు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వర్క్ ముందు తోడేస్తే మళ్ళీ ఆ వర్క్ అయితే హెచ్ఓడి టవర్స్ అనేది పెద్ద బిల్డింగ్లు అన్నమాట. సో ఆ వర్క్ కోసం ఆ నీళ్ళు తోడితే కన్స్ట్రక్షన్ కోసం నీళ్ళు తోడడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి ఈ ట్రాక్టర్లు అయితే 9 దాకా వాటర్ అంటే 9-10. సో ఈ వాటర్ ద్వారా బయటికి తీసి ట్రాక్టర్ల ద్వారా బయటికి వెళ్తున్నాయి అనమాట. ఇది హెచ్ఓడి ఇప్పుడున్న వాటర్ లెవెల్ అనమాట. రోజుకి 1 మీటర్ 2 మీటర్లు తోడేస్తున్నారు. ఇది ఈ పైపులు మాత్రం యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ పైపుల ద్వారా అయితే వాటర్ అయితే బయటకు అయితే వెళ్తుంది. సో ఈ ఒకసారి తోడుతున్నప్పుడు కూడా వాటర్ ప్రాబ్లమ్స్, మోటార్లు చెడిపోవడం ఇవి కూడా ఇష్యూస్ వస్తున్నాయి. ఈ హెచ్ఓడి టవర్స్ అనమాట చాలా పెద్దది అనమాట. ఇది పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. వర్క్ అయితే ఫుల్గా అయితే జరుగుతుంది. సో ఈ వాటర్ అంతా తోడిన తర్వాత ఎంత అవుతుంది ఏం కథ అనేది మనకు కంప్లీట్గా అవేర్నెస్ అయితే వస్తుందన్నమాట. సో వర్క్ అయితే ఇలా జరుగుతుంది. పైపులు అండి, మోటార్స్ చూసారా చాలా పెద్దది హెచ్ఓడి. దాని పక్కనే ఆపోజిట్లో కూడా మనకు పర్మనెంట్ న్యాయస్థానం బిల్డింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇదేనండి ఫస్ట్ వాటర్ లెవెల్ అయితే ఇంతవరకు అయితే తగ్గున్నాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు చేసిన పనులు డీ వాటరింగ్ అంటారు అనమాట. ఈ నీళ్ళన్నీ తోడేస్తున్నారు అనమాట టవర్లో. దీనికి ప్రత్యేకమైన టెక్నాలజీలతో ఇది ఫౌండేషన్ అనేది అప్పుడు వేశారనమాట. సో ఇప్పుడైతే కొత్తగా పనులు స్టార్ట్ అవ్వడానికి మొత్తం వాటర్ అంతా తోడేస్తున్నారు ఆ టవర్స్లో. ఏ పెద్ద టవర్లు, ఒక్కొక్క టవర్ ఆల్మోస్ట్ 17 పైన ఉంటాయి. సో ఈ పెద్ద టవర్స్ పక్కనే మనకు అసెంబ్లీ చాలా బాగుంటుందన్నమాట. సో దీనికి సిఆర్డీఏ కూడా అప్రూవ్ ఇచ్చింది ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి. సో అందుకే వర్క్ ఎంత త్వరగా పడితే అంత త్వరగా దీన్ని కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు అనమాట. సో ప్రస్తుతం ఉన్న వాటర్ లెవెల్ ఇవి అనమాట. ఈ వాటర్ మనకు చాలా వరకు రోజు కష్టపడుతున్నారు అంటే ఏ రిపేర్స్ వర్క్ వచ్చినా కానీ. సో వాళ్ళైతే మనకు మంచిగా వర్క్ అయితే తోడేస్తున్నారు వాటర్. ఇప్పుడున్న పరిస్థితి మొత్తం ఆ కంపు చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, చెట్లు ఇవన్నీ. సో ఈ వాటర్ అయితే కొంచెం తగ్గుతూనే ఉంది, బాగా వర్క్ అయితే జరుగుతుంది. సో కంప్లీట్ అయితే ఇవి త్వరగా అయిపోతుంది. సో వన్స్ కంప్లీట్ అయిపోతే మనకు మొత్తం ఎంత వాళ్ళు స్లాబ్ వేశారు ఏం కథ, దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది వాటర్ అయితే ఉందన్నమాట. అప్పుడు ఎప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన నుంచి అసలు ఈ వాటర్ వర్క్ అనేది కంప్లీట్గా అయితే ఏమీ చేయలేదన్నమాట. సో ఆ వర్క్ అయితే కంప్లీట్గా చేయడం వల్ల వాటర్ అయితే నిలిచిపోయింది. దీనికి కొంతమంది నిపుణులతో కూడా కంపెనీ గవర్నమెంట్ వేసిందనమాట. ఈ వాళ్ళను మనం అంటే తిరిగి నిర్మించాలా లేకూడదా, లేకుంటే అలాగే చేయాలనే విషయం నిపుణులు అయితే అట్నే నిర్మించవచ్చని కమిటీ నిర్ధారించింది. అందుకే పనులు చాలా త్వరగా ప్రారంభమవుతాయి అన్నమాట. సో కొన్ని క్రోర్స్తో ఈ బిల్డింగ్ వర్క్ అయితే త్వరలో స్టార్ట్ అవుతుంది. సో ఈ మనకు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో అమరావతి అప్డేట్స్ అయితే డైలీ వస్తుంటాయి. సో తప్పకుండా నా ఛానల్ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇవన్నీ టవర్స్, సో 5 టవర్స్ అనమాట. చూద్దాం త్వరగా వారికి కంప్లీట్ అయ్యి మనకు కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. సో వాటర్ అయితే త్వరలో మనకి కంప్లీట్ తీయేస్తారు. ఆ హెచ్ఓడి టవర్స్ పైన కనిపిస్తుంది మనమే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.